యూజువల్లీ ఏంటంటే అబ్బాయిలకు 13-14 ఏళ్లకే వాళ్ళకు అది వచ్చేస్తుంది ప్యూబర్టీ ఏజ్. అక్కడ వాళ్ళకు మీసాలు రావడం, అక్కడ వాళ్ళకు వీర్యం వెళ్ళిపోవడము, నైట్‌లో అవన్నీ ఒస్తాయి. దురదృష్టంగా ఏందంటే అబ్బాయిలకు అసలు చెప్పుకోరు వాళ్ళు. చెప్పుకోలేని పరిస్థితి అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి గూడా జెప్పరు, వాళ్ళ తండ్రికి గూడా జెప్పడు, వాళ్ళ బ్రదర్‌కి గూడా జెప్పడు, వాళ్ళ ఫ్రెండ్‌కి గూడా జెప్పడు. అది అబ్బాయిలు. అమ్మాయిలు, అమ్మాయికి అవ్వగానే ఓ పెద్ద పెద్ద అంటే ఫంక్షన్‌లు జేస్తారు. అమ్మాయికి బట్టలు కుట్టిస్తారు. అదేదేదో జేస్తారు. ఎందుకంటే అమ్మాయి పెద్దగయింది. అంటే అమ్మాయికి పీరియడ్స్ వచ్చేసాయి అని చెప్తారు. అది ఎందుకు జేస్తుండే దెలుసా? ఒక సమయంలో అందరికి తెలియాలి బయట. అమ్మాయి ఇప్పుడు పెళ్ళికి రెడీ, సంబంధాలు రావాలని అలా చేస్తుండే ఒకప్పుడు. అదొక సాంప్రదాయం ఉండే. అబ్బాయిలకి ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే జూసుకుంటారు గాబట్టి ఏదో ఉంటది గాబట్టి అంటే వాళ్ళకి ఏముండదు. అదొక డ్రాబ్యాక్ లాగానే ఉంది. కొంతమంది డిప్రెషన్‌లో గూడా ఎళ్తున్నారు. కొంతమంది అలాగే ఉండి, ఉండి అసలు మాకు ఏమవుతుందో, ఏం రోగమో అన్నట్టు గూడా ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇదంతా ఉంటది. చెప్తారు గూడా అబ్బాయిలకు, చదివిస్తారు గూడా. కానీ ఇవాళ రేపు గూడా దురదృష్టంగా ఆ చాప్టర్స్ చాలా స్కూల్స్‌లో మిస్ చేసేస్తున్నారు. దాన్ని డిస్కస్ చేయట్లేదు. అబ్బాయిలకు అసలు తెలియట్లేదు. ఇది నార్మలా? ఇది అబ్‌నార్మలా? ఇలా వీర్యం రావడం, నిద్రలో ఏదో కలొచ్చి వీర్యం బయటికెళ్ళిపోవడం, ఇది నార్మలా? ఇది అబ్‌నార్మలా? తెలీదు. ఇదంతా ఏందంటే టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అవి వీర్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. అదే సెమెన్ ఏదైతే ఉంటుందో అది బయటికొస్తుంది. నిద్రలో, కలలో కల ఏదో వస్తుంది. దాని వలన అది ఎజాక్యులేషన్ అవుతుంది. అయితే అబ్బాయిలకు ప్యూబర్టీ ఏజ్ 13, 14 ఇయర్స్‌లోనే వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆ వీర్యం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పుట్టుకతో సైజు డిసైడ్ అయిపోతూ ఉంటుంది. నార్మల్లీ చాలామందికి మేము సుంతి అది ఇది చేస్తాం, చూస్తాం గదా! అప్పుడు వివిధ రకాల పిల్లలకు అంటే నేను జెప్పేది బిలో 3 మంత్స్, 6 మంత్స్, 40 డేస్ 1 మంత్ బేబీ గూడా చూస్తే వాళ్ళ అంగాలు డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. అవి వాళ్ళు ఎలాగ పెద్దగవుతారు, ఎలా డైట్ తీసుకుంటారు, మళ్ళీ అది నిర్ణయిస్తుంది గానీ, హెరిడిటరీ అన్నమాట నేను జెప్పేది. కొంతమందికి ఏందంటే చిన్నగుంటది, వాళ్ళకు హెరిడిటరీ ఉంటదని చెప్పొచ్చు మనం. కొంతమందికి 13, 14 ఏజ్‌లో ఎప్పుడైతే వస్తారో అక్కడి నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయ్యి అది మా 18, 19 మాక్సిమం 20 20 ఏండ్లు ఎప్పుడైతే వస్తాయన్నప్పుడు 20 ఇయర్స్ అక్కడ డిసైడ్ అయిపోతుంది. దానికంటే ఎక్కువ అంగం సైజ్ పెరగదు. అంగం సైజ్ పెరగాలని ఆన్‌లైన్ ఏవేవో లిక్విడ్స్, ఏవేవో తైలాలు, ఏవేవో ఆయిల్స్ తెప్పించి అప్లై చేసి ఉన్నది పోగొట్టుకుంటారు చాలామంది. అయితే నేను చెప్పేదొకటే. అంగము సైజు 20 ఏండ్ల తర్వాత మీది పెరగదు. మీరు దాన్ని లావు జేసుకోవచ్చు. అది ఫ్యాక్ట్. ఇది కాకుండా చాలామంది మీరంత పొడుగు జేసుకోవచ్చు, అది జేసుకోవచ్చు, మీరిది వాడండి, అది హార్స్‌లాగా అయిపోద్ది, గుర్రంలాగా అయిపోద్ది అవన్నీ జెప్తారు. అలా గాదు. అది తప్పు. తప్పుడు ప్రచారాలు జేసి అందరిని అట్రాక్ట్ చేస్తారు. మీరు నేచురల్‌గా ఉండండి. నేచురల్ మెడిసిన్స్ వాడండి. యునాని మెడిసిన్స్‌తో తప్పనిసరిగా మీరు మీ పోగొట్టుకున్న అంగం సైజు ఇవాళ రేపేంది పిల్లలు హస్తప్రయోగం లాంటి అలవాట్లో ఉండి వాళ్ళ సైజుని ష్రింక్ జేసుకుంటారు. ఆ సైజుని మళ్ళీ మనము రీగెయిన్ జేసుకోవడానికి అంగము సైజు మంచిగా గట్టిగా చేసుకోవడానికి మనము ఎప్పుడైతే సైజ్ ష్రింక్ అయ్యి, చిన్నగయ్యి బక్కగా ఎలాగైపోతారు, మళ్ళీ మంచిగా గట్టిగా మంచిగా అవ్వడానికి అలాగే ఆ అంగం సైజ్ గూడా మంచిగా అయిపోతుంది. 100% ఇప్పుడు అందరికి నేను చెప్పేదేంటంటే మీరు మ్యారేజ్‌కెళ్తున్నారు. దానికంటే 3, 4 మంత్స్ ముందు మీరు నా దగ్గర రండి. మెడిసిన్ తీసుకోండి. నా దగ్గర మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో యునాని మెడిసిన్స్ చాలా అంటే ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. మీ అంగం లావు అవుతుంది. ష్రింక్ అయిన సైజ్ మళ్ళీ మీరు రీగెయిన్ జేసుకోవచ్చు. అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. మీరు దాని మీద ఏమి అంటే డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. మీకు పొద్దున, రాత్రి, మధ్యాహ్నము అది ఇది టాబ్లెట్స్ అలా గాకుండా పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఉంటాయి అంతే మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ బిఫోర్ మ్యారేజ్ మళ్ళా మ్యారేజ్ కంటే తర్వాత గూడా వాడితే అసలు ఏమి ప్రాబ్లమ్స్ రావు. రాబోయే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత మీరు వెళ్లి మెడిసిన్స్ తీసుకోవడం కంటే బెటర్
రాక ముందే మీరు మెడిసిన్స్ తీసుకోండి. మేమిచ్చే మెడిసిన్స్‌లో ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మార్నింగ్ పొద్దున పూట మీరు లేవంగానే మెడిసిన్స్ ఉంటాయి. లేకపోతే ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటాయి. దాని తర్వాత మీ దినచర్య ఏదైతే ఉంటుందో మీరు కంప్లీట్‌లీ డైలీ మీరు వెళ్ళండి. మీ పని మీరు జూసుకోండి. దాని తర్వాత మళ్ళీ రాత్రి పూట మీ మెడిసిన్స్ మీరు రెగ్యులర్‌లీ వాడండి. ఆహ్, 2 టైమ్స్ మెడిసిన్స్ తీసుకుంటే చాలు. మీకు మీ రొటీన్ డిస్టర్బ్ అవ్వదు మేడం. మా దగ్గర మెడిసిన్స్ ఈ లైంగిక సమస్యలనన్నిటిని మీరు దూరం తీసుకుంటూ, మీరు ది బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి మెడిసిన్స్ కొరకు, నేచురల్ మెడిసిన్స్ కొరకు చూస్తూ ఉండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.